తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకవైపు 3 రోజుల పాటు టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండగా, మరోవైపు తొలి వడదెబ్బ మరణం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. ఫలితంగా సాధారణం కన్నా 3-4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత 2 రోజుల్లోనే తెలంగాణలోని మెజార్టీ జిల్లాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో ఏకంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవడం టెర్రర్ పుట్టిస్తోంది. ఈ క్రమంలోనే 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలోని 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మండుతున్న ఎండలతో పాటు వేడిగాలులు కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏపీలోనూ ఎండల తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజుల్లో కర్నూలులో అత్యధికంగా 41.4 డిగ్రీలు, నంద్యాలలో 41.2 డిగ్రీలు, కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవడం షాక్ ఇస్తోంది. అటు తిరుపతిలో 39.8, గన్నవరంలో 39.4, అమరావతిలో 39.2, నందిగామ, అనంతపురంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు కోస్తాలో 33 నుంచి 37 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతూ ఉండడంతో వడదెబ్బ మరణాలు మొదలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి వడదెబ్బ మరణం నమోదైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్లో వడదెబ్బ తగిలి మహిళా కూలీ మృతి చెందడం షాకిస్తోంది. వ్యవసాయ పనులకు వెళ్లి ట్రాక్టర్లో ఇంటికి తిరిగి వస్తుండగా ఓ మహిళా కూలీ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగపూర్కు చెందిన శోభగా గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లోనూ భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. రాబోయే 2-3 రోజుల్లో హైదరాబాద్ లోనూ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎండ తీవ్రతతో హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, అందుకోసం శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలంటున్నారు. బయటకు వెళ్తే తలను క్యాప్లు, బట్టతో కవర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అన్నిటికంటే ముందు అవగాహన చాలా ముఖ్యమంటున్నారు ఉస్మానియా ఆసుపత్రి ప్రొఫెసర్ ప్రేమ్ కుమార్. బయటికి వెళ్ళేటప్పుడు టైమింగ్స్ చూసుకోవాలి. మనం 10 to 4 చాలా ఎండ ఎక్కువ ఉంటుంది, డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అయితే మన ఆ టైంలో మనం వర్క్ షుడ్ బి ప్రీపౌండ్, అంటే 10 లోపల మనం వర్క్ చేసి, లేకపోతే 4 తర్వాతనే మనం బయటికి వెళ్ళి మనం వర్క్ చూసుకోవాలి. మళ్ళీ ఎవరైనా అర్జెంట్కి వెళ్ళేది ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాటిల్స్ కానీ, బటర్ మిల్క్ కానీ, కోకోనట్ వాటర్ కానీ అది మనం క్యారీ చేసి, ఎప్పుడైతే కొంచెం డిహైడ్రేషన్ మనకు దాహం వేస్తుందో అప్పుడు తాగాలి. అప్రాక్సిమేట్లీ 3 to 4 లీటర్స్ ఈ హీట్ వెదర్ ఉన్నప్పుడు తాగాలి. మొత్తంగా ఏప్రిల్లోనే రికార్డు స్థాయి టెంపరేచర్స్, వడదెబ్బ మరణాలు నమోదవుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది.